నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్ టీవీ. ముస్లిం రిజర్వేషన్స్ లేదా మతపరమైన రిజర్వేషన్స్ ఇవాళ దేశం మొత్తం మీద దీని మీద విస్తారంగా మాట్లాడుకుంటున్నారు. రిజర్వేషన్స్ అంశంలో హోంమంత్రి అమిత్ షా మాట్లాడినట్టుగా చెప్తున్న ఫేక్ వీడియో రిలీజ్ చేసినందుకు గాను కాంగ్రెస్ పార్టీ అభాసుపాలైంది. నోటీసులు కూడా అందుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే ఇతర కీలకమైన కాంగ్రెస్ నాయకుడికి ఢిల్లీ పోలీసులు వచ్చి నేరుగా నోటీసులు అందించారు. సరే, రొటీన్గా కాంగ్రెస్ చేతిలో, ప్రతిపక్షాల చేతిలో ఉండేది, వాళ్ళ నోట్లో ఉండేది ఏంటంటే మోడీ ప్రభుత్వం మా మీద కక్ష కట్టింది, మేము ఎన్నికలు అనగానే ఈడీ నోటీసులు వస్తాయి, ఐటీ దాడులు జరుగుతాయి, అలాగే వివిధ రకాల కేసులు పెట్టి ఇరికిస్తారు, మద్యం కేసులు అంటారు, ఆ కేసులు అంటారు, ఈ కేసులు అంటారు. బట్ మాట్లాడింది చాలా సున్నితమైన అంశం. ముస్లిం రిజర్వేషన్స్కి సంబంధించి అమిత్ షా మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడని ఒక కామెంట్తో కూడిన ఫేక్ వీడియో ఇది. ఇవాళ ఖచ్చితంగా సమాజం మొత్తం ఇలాంటి అంశాల మీద చాలా సున్నితమైన అభిప్రాయాలు కాబట్టి ఇలాంటి అంశాల మీద క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. నిజంగా అది ఆయనే మాట్లాడారు అని నమ్మబలికే విధంగా వచ్చిన వీడియోని చూసిన తర్వాత ఎవరైనా దాని ఇన్ఫ్లుయెన్స్కి లోనయ్యే అవకాశం ఉండొచ్చు. సరే, ఆ అంశం కాసేపు పక్కన పెడితే, వారికి నోటీసులు వచ్చిన అంశం కాసేపు పక్కన పెడితే, రాజ్యాంగం, బీజేపీ అంటాం కాదు, రాజ్యాంగమే చెప్పింది మతపరమైన రిజర్వేషన్లు ఉండటానికి వీల్లేదు అని. ఆ మాటే వాళ్ళు చెప్తున్నారు. అయితే ప్రధానమంత్రి మాటల్లో తీవ్రత, సాంద్రత పెరిగి ఉండొచ్చు. ఆయన రాజస్థాన్లో మాట్లాడేప్పుడు ఏమన్నారు, అర్బన్ నక్సల్స్ మాదిరి ఒక ధోరణి ప్రబలిపోతోంది, ఆ సమాజాన్ని అలా వదిలేస్తే, మరింత మందిని కని దేశం మీదకి వదిలేస్తే రేపు పొద్దున అది ఎటుకు దారి తీస్తుంది. అండ్ అదే క్రమంలో ఇంకొక మాట కూడా ఆయన ప్రస్తావన చేశారు. అది ఇన్ఫ్యాక్ట్ బీజేపీ అనలేదు ఆ మాట, యూపీఏ హయాంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆయన అలాంటి వ్యాఖ్య చేస్తారని కూడా ఎవరు ఊహించుండరు. ఆయన వచ్చి మాట్లాడింది కూడా హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. ఏమని, ఈ దేశ సంపద మీద మొట్టమొదటి హక్కు ముస్లింలది, దాన్ని బేస్ చేసుకునే మొన్న కాంగ్రెస్ పార్టీ రాసుకున్న న్యాయపత్రంలో ఈ రిజర్వేషన్ల అంశం ప్రస్తావన చేశారు. ప్రధానమంత్రి అదే, నరేంద్ర మోడీ అదే ఉటంకించారు, ఉదహరించారు. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు అన్నారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది ఈ దేశ సంపదని వాళ్ళకి దోచిపెట్టేస్తారు అని. అయితే దానికి ప్రతిపక్షాల ఇంటర్ప్రిటేషన్, ప్రత్యేకించి కాంగ్రెస్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, తొలి దశ పోలింగ్ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీలో ఒక నైరాశ్యం వచ్చింది. ఆ రెండు దశల పోలింగ్లు కూడా పూర్తి చేసుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ 65%కి మించి దాటలేదు. ఆ మొదటి దశ పోలింగ్ దశలో అయితే ఖచ్చితంగా అదంతా యాంటీ బీజేపీ వేవ్ కనిపించింది, ఒక అబ్జర్వేషన్. సో దాని నుంచి హిందూ సమాజాన్ని కన్సాలిడేట్ చేయడం కోసం రెచ్చగొట్టే విధంగా భావోద్వేగ ప్రకటనలు నరేంద్ర మోడీ చేశారు అని చేసి ఉండొచ్చు. ఆయన ప్రధానమంత్రి హోదాలో మాట్లాడే వ్యాఖ్యలు వేరుగా ఉంటాయి, ఒక పార్టీ నాయకుడిగా అగ్రనేతగా మాట్లాడే వ్యాఖ్యలు వేరుగా ఉంటాయి. ఆయన అక్కడ వచ్చి ప్రధానమంత్రి హోదాలో మాట్లాడాల, బీజేపీ అగ్రనేతగా బీజేపీ భావజాలం ఏంటి, అలాగే కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్ల పాటు చేసుకుంటూ వచ్చిందేంటి, చేసిందేంటి, సంపదని ఎలా మైనారిటీ అపీజ్మెంట్ పేరుతోటి ఎలా దోచిపెట్టింది ఉదాహరించారు. అండ్ దాన్ని సబ్స్టాన్షియేట్ చేసుకుంటానికి ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హైదరాబాద్ వచ్చి ఏం మాట్లాడారో చెప్పారు. ఆయన ఏం మాట్లాడారు అనేది మనం గూగుల్ చేస్తే ఆ రోజు మన్మోహన్ సింగ్ మాట్లాడింది స్పష్టంగా దొరుకుతుంది. ఎవరికైనా ట్విట్టర్ అకౌంట్లు ఉంటే ట్విట్టర్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నా దొరుకుతుంది. అది ఆయనేమి దానికి భిన్నమైనది ఏమీ మాట్లాడలేదు, రెచ్చగొట్టినట్టు మాట్లాడలేదు. ఈ దేశంలో చివరికి పరిస్థితి కాంగ్రెస్ని గెలిపిస్తే ఎలా దాపురిస్తుందంటే, మహిళల మెడలో మంగళసూత్రాలు కూడా లాక్కొని వెళ్ళే పరిస్థితి వస్తుందన్నారు. అతిశయోక్తి కాంగ్రెస్కి కనిపించడంలో ఆశ్చర్యం పోనక్కర్లేదు. జార్జి సురేష్ గ్యాంగులను పెట్టి జాతి వ్యతిరేక వార్తా కథనాల్ని వండిస్తున్న కాంగ్రెస్ పార్టీ నుంచి అంతకుమించి వ్యాఖ్య వస్తుందని అయితే ఎవరు అనుకోరు. రైట్, కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా తాను చేయాలనుకున్న వ్యాఖ్యలు చేసింది, రాహుల్ గాంధీ గారు కూడా చేశారు. అలాగే మరి దానికి వెంటనే బీజేపీ కూడా రెస్పాండ్ అయింది. ఇంకా యుద్ధం ఇలాగే ఉంటుంది. దీనికి కమ్యూనిస్టులు ఇచ్చే కలర్ ఏంటంటే, ఎవరైతే ఈ దేశంలో రిలవెన్స్ కోల్పోయారో, దాదాపు 10 ఏళ్ల నుంచి వాళ్ళ ఉనికే ఎక్కడా కనిపించట్లేదు. సిపిఐకి అయితే నేషనల్ స్టేటస్ ఎప్పుడో 2009లోనే పోయింది. సిపిఎం కూడా తాజాగా
ఆ జాతీయ హోదాకి దూరంగా జరిగే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఒక అవకాశం దొరికింది, ఒక ఆధారం దొరికింది. కాంగ్రెస్తో పాటు వాళ్ళు కూడా చాలా అంటే అతి మరుగుజ్జు స్థాయిలోకి వాళ్ళు పడిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడటానికి, అలాగే వాళ్ళు నరేంద్ర మోదీని దుమ్మెత్తిపోయటానికి దొరికిన ఏకైక ఆధారం ముస్లిం రిజర్వేషన్స్. ముస్లిం రిజర్వేషన్స్ అనే కదా, ఆ మాటకు వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పింది ఏంటి? వెనుకపాటుతనం అనే ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడానికి, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించడానికి, లేదా ఇంతవరకు కవర్ కాని వర్ణాలు వర్గాలు ఏమైనా ఉంటే వాటిని ఆ పరిధిలోకి తేవటం కోసం ఏం చేయాలో అది చేస్తామని ఆయన చెప్పారు. అది శాంతం సాకల్యం పరిశీలించకుండా ఈ అదాటున కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యాఖ్యలు రెచ్చగొట్టేవా, లేకపోతే బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలు రెచ్చగొట్టేవా? ఖచ్చితంగా బీజేపీ కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీగా భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తుంది. వాళ్ళు బ్యాంక్ అయ్యారు, ఎస్ శ్రీరామచంద్రమూర్తి మీద బ్యాంక్ అయ్యారు, అయోధ్య రాముడు వాళ్ళని ఈసారి గెలిపిస్తాడు. 500 ఏళ్ల పాటు అజ్ఞాతవాసం చేసిన అయోధ్య రాముడు ఈరోజు షెల్టర్ దొరికే అయోధ్యలో గుడి కట్టించుకున్నాడు. ఆయనే మమ్మల్ని కాపాడి మాకు కూడా షెల్టర్ ఇస్తాడు మూడోసారి అని చెప్పి బీజేపీ భావిస్తుంది. వాళ్ళ ఐడియాలజీ. ఇవాళ కొత్తగా బీజేపీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం, కొత్తగా కాంగ్రెస్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఈ దేశ ప్రజలకు లేదు. 75 ఏళ్ల తర్వాత వాళ్ళ అమ్మ పుట్టిల్లో మేనమామకి తెలియదా అన్నట్టు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. రైట్. ముస్లిం రిజర్వేషన్స్ నిజంగా ఈ స్థాయిలో ప్రభావితం చేస్తాయా దేశంలో అంటే చేస్తాయి ఖచ్చితంగా. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 14% ఆయన ప్రపోజ్ చేశారు. అది వీలు కాదు అంటే దాన్ని 5% అన్నారు. అది కూడా కాదంటే 4% కుదించి బీసీఈ కేటగిరీ కింద పెట్టారు ఆయన. ముస్లిం రిజర్వేషన్స్ అనే మాట ఆయన వాళ్ళ. సరే, దీన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టు ఏం చెప్పింది దాని మీద? దీన్ని ప్రస్తుతానికి కొనసాగించండి, తుది తీర్పుకి లోబడి, ఎందుకంటే సుప్రీంకోర్టుకి నివేదించారు, ప్రత్యేక ధర్మాసనానికి నివేదించారు. దాన్ని మరి గడిచిన వారు కూడా దివంగతులు అయిపోయారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు వారు దివంగతులైనప్పటి నుంచి ఇప్పటివరకు సబ్సిక్వెంట్గా వచ్చిన గవర్నమెంట్స్, సబ్సిక్వెంట్గా వచ్చిన ముఖ్యమంత్రులు దాన్ని కొనసాగిస్తూ వచ్చారు. రోషయ్య గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, తర్వాత చంద్రబాబు గారు కావచ్చు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. తెలంగాణలో కూడా కంటిన్యూ అవుతుంది 4%. మరి ఈ క్రమంలో దాని మీద ఒకవేళ ఎన్డీఏ నుంచి లేదా బీజేపీ నుంచి మేము రద్దు చేస్తాం, మేము అధికారంలోకి వస్తే అంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు చేయలేకపోవచ్చు. సబ్జెక్ట్ టు ది ఫైనల్ వర్డిక్ట్ ఆఫ్ సుప్రీంకోర్టు. ఎపెక్స్ కోర్టు ఏం చెబుతుందనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఉన్నపళంగా దాన్ని మీదేసుకొని వేరతాళ్ళు వేసుకొని రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. బట్ ఒకటి, కాన్స్టిట్యూషన్ని మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వాలి అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసుకోవాలి. అమెండ్ చేస్తారా? కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా అమెండ్ చేయొచ్చు. ఒకవేళ కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తే అమెండ్ చేయొచ్చు. దెర్ ఈజ్ ఎవరీ పాసిబిలిటీ. ఈరోజు ఎలాంటి అప్రహెషన్స్ మెజారిటీ హిందువుల్లో ఉన్నాయో, మెజారిటీ హిందువుల పక్షాన పోరాడుతున్నానని క్లెయిమ్ చేసుకుంటున్న బీజేపీకి ఉన్నాయో అవన్నీ కాంగ్రెస్ నిజం చేయొచ్చు. ఎందుకంటే మైనారిటీ అప్పీస్మెంట్లో ఏ స్థాయికైనా వెళ్ళటానికి కాంగ్రెస్ వెనకట్లేదు. కాంగ్రెస్ తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఆయన ఏ స్థాయికి స్టూప్ డౌన్ అయ్యి మాట్లాడుతున్నారో, కాంగ్రెస్ ఉన్నదే ముస్లింల కోసం అని కూడా ఆయన నేరుగా వ్యాఖ్య చేశారు. సో ఇలాంటి విపరీతాలు ఇంకా చాలా ఉంటాయి, చాలా చూడాల్సి కూడా ఉంటుంది. ఎందుకంటే కర్ణాటకలో గవర్నమెంట్ మారంగానే అక్కడ ముస్లిం రిజర్వేషన్స్ని తిరిగి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో అట్లా ఒకవేళ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాల సబ్జెక్ట్ అని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తే కనుక తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ సుప్రీంకోర్టు తీర్పుకి లోబడి చేయాలి. ఎలా చేయాలి? ముస్లిం రిజర్వేషన్స్ అనే మాట ప్రస్తావన చేయడానికే తెలియదు. ఒకవేళ సుప్రీంకోర్టు ఈ 4% రిజర్వేషన్స్ని బీసీఈ కేటగిరీ కింద అనుమతిస్తూ ఒక నిర్ణయం తీసుకొని ఒక తీర్పు వెలువరిస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. బట్ నాట్ అండర్ ద బ్యానర్ ఆఫ్ ముస్లిం రిజర్వేషన్స్. వెనుకబడిన తరగతుల్లో ఈ కేటగిరీ కింద చేసుకోవాల్సి ఉంటుంది. ఇంత తతంగం ఉంది. లేదు, మీకు దమ్ము ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలకు దమ్ము ఉంది, జయలలిత మాదిరి వెళ్ళి రాష్ట్రపతి దగ్గర షెడ్యూల్ 9లో ఇది లేకుండా చేసుకొని ప్రత్యేకంగా ఉత్తర్వులు తెచ్చుకోవాలి. లేదు, బీహార్ గవర్నమెంట్లో మాదిరి 75% రిజర్వేషన్లు ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకోవాలి. బీహార్ ప్రభుత్వం ఎట్లా చేసుకుందో అలాగే ఈవిడ 69% తెచ్చుకుంది. సో ఆ దమ్ము రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు వస్తారా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, వాళ్ళకైతే ఇబ్బంది లేదు.
వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఒకవేళ బీజేపీ పాలిత ప్రభుత్వం ఏర్పడితే కనుక సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి లోబడే, వెర్డిక్ట్కి లోబడే వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. సో దీని మీద ఇంత భయపడాల్సిన అవసరం లేదు, బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మొత్తానికి ఏంటంటే ఓవైసీ కూడా ఆయన వాయిస్ని వినిపించడం మొదలెట్టారు. ఏమని, వీళ్ళు వస్తే ఈ రిజర్వేషన్లు అనేవి ఇక ఎప్పటికీ సాధ్యం కాదు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ అనే మాట ఆయన కూడా చెప్పుకుంటూ వచ్చారు. ది ఫైనల్ వర్డిక్ట్ మనం జూన్ 4వ తారీఖున ఏ పార్టీకి, ఏ కూటమికి ఎంత మెజారిటీ వచ్చింది అనే దాన్ని బట్టే ఈ అంశం మీద ఎవరైనా, అటు ఇండీ కూటమి అయినా, ఐఎన్డిఐ కూటమి కానీ, ఎన్డీఏ కూటమి కానీ ముందుకెళ్ళే అవకాశాలు లేవు. ఇది స్పష్టం.